చాలా కాలం క్రితం ఓసారి మా ఇంటి వెనక రోడ్డు పక్కన పుస్తకాలు మోసుకొచ్చిన ఒక ఎర్ర బస్సు వచ్చి ఆగిందన్న వార్త గుప్పుమంది. మా ఇంట్లో పిల్లలందరం పరిగెట్టుకుని వెళ్ళాం. ఉన్న కొద్ది మందిని క్యూలో నిలబెట్టి ఒక్కొక్కరిని లోపలికి పంపించారు. కళ్ళు పెద్దవి చేసుకుని ర్యాక్లో నిలబెట్టిన పుస్తకాలు చూసుకుంటూ వెళ్ళాం. ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఆ బస్సు వచ్చేది. రోజంతా ఉండేది. పుస్తకాల ఖరీదు చాలా తక్కువ. అప్పుడే టాల్స్టాయ్ రాసిన చిన్నపిల్లల పుస్తకం పరిచయం అయింది. తర్వాత గోర్కీ అమ్మ, లెనిన్ జీవిత కథ, ఇంకా ఏవో పుస్తకాలు. ఒకసారి చెకోవ్ కథలు అనే బౌండ్ పుస్తకం దొరికింది. బహుశా ఇంటర్ చదివే కాలమేమో. ఆ కథలు ఎంతో నచ్చేశాయి. గుమస్తా మరణం, ఓసరవెల్లి, గొల్లలో జీవించిన మనిషి, కుక్కను వెంట పెట్టుకున్న మహిళ, ఇలా 8 కథలు ఉన్నాయేమో. చాలా సంవత్సరాల తర్వాత ముక్తవరం పార్థసారథి గారు అనువాదం చేసిన చెకోవ్ కథల పుస్తకం ఎంతో ఊరటనిచ్చింది. ఇంత మంచి కథలను ఎలా మిస్ అయ్యాను అనుకునేవాడిని. యాంటనీ చెకోవ్ 1960లో టగన్రోగ్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. మాస్కో వైద్య విశ్వవిద్యాలయంలో డాక్టర్ పట్టా పొందాడు. పత్రికలకు కథానికలు, స్కెచ్లు, వ్యాసాలు రాసేవాడు. మధ్యతరగతి ప్రజలు మాస్క్ ధరించి నటించే బ్రతుకుల గురించి వ్యంగ్య రచనలు చేసేవాడు. పేదరికం, అభాగ్య జీవుల వేదాలను వర్ణించేవాడు. రాచరికపు పటాటోపాన్ని అసహించుకునేవాడు. చెకోవ్ రాసిన కథలు, నాటకాలు ప్రపంచ ప్రఖ్యాతిని పొందాయి. ఇప్పటికీ అతనే ప్రపంచ కథా సామ్రాజ్యానికి రారాజు అని నేను అనుకుంటాను. 1904లో అతను 44వ ఏట మరణించాడు. 2018లో మిత్రులతో మాస్కో టూర్ వెళ్ళినప్పుడు నొవడెష్కియా శ్మశానంలో ఆయన సమాధి వద్ద నివాళులర్పించే అదృష్టం నాకు కలిగింది. చెకోవ్ మొత్తం 530 కథల వరకు రాశాడని ఈ పుస్తకం అనువాదం చేసిన అరుణప్రసాద్ గారు అన్నారు. ఏమైనా మెజార్టీ కథలను అనువాదం చేయించాలని, తెలుగు పాఠకులకు అందించాలనేది చిరకాల కోరిక. టాల్స్టాయ్ అనువాదాలన్నీ 2018లో ఆయన 190వ జయంతి సందర్భంగా సాహితీ లక్ష్మి గారు పునర్ముద్రించారు. తరువాత దొస్తాయేవ్స్కీ రాసిన కర్మజోవ్ సోదరులు అరుణప్రసాద్ గారు అనువాదం చేశారు. భార్యచాటు మనిషి అనే నవలను దాసరి అమరేంద్ర గారు అనువాదం చేశారు. దొస్తాయేవ్స్కీ కథలు అరిపిరాల సత్యప్రసాద్ గారు అనువాదం చేశారు. ఇవి మంచి ఆదరణ పొందాయి. అదే ఉత్సాహంతో ఇప్పుడు చెకోవ్ కథలు 100 కథలను పార్ట్ 1గా మీ ముందుకు వస్తున్నాయి. ఇందులో చాలా కథలు తెలుగువారికి కొత్తే. కొన్ని కథలు పత్రికల్లో వచ్చి ఉండొచ్చు, కానీ పుస్తక రూపంలో ఇదే మొదటిసారి. అరుణ ప్రసాద్ గారు సుమారు 6 నెలల కాలం ప్రతిరోజు ఈ అనువాదం చేశారు. ఆవిడ ఓపిక, సహనం, సాహిత్యంపై గల ఇష్టం వల్ల ఈ బృహత్ గ్రంథం మీ ముందుకు వచ్చింది. పార్ట్ 2 కూడా మరో 100 పైన కథలతో వచ్చే సంవత్సరం విడుదలవుతుంది. ఈ పెద్ద ప్రణాళికను ఆమోదించి అనువాదం చేస్తున్న శ్రీమతి అరుణ ప్రసాద్ గారికి 1000 వందనాలు. ఎంతో నమ్మకంతో ఈ పుస్తక ప్రచురణకు పూనుకున్న సాహితీ లక్ష్మి గారికి చాలా కృతజ్ఞత. చెకోవ్ కథలపై గల ప్రేమతో ఈ పుస్తకాన్ని ముందు మాట రాసిచ్చిన మిత్రుడు, కథా రచయిత అజయ్ ప్రసాద్కు ఎంతో ప్రేమ భావనలు. సోవియట్ సాహిత్యం అంటే ఎగిరి గంతేసి సహకరించిన అనిల్ బత్తులకు కూడా కృతజ్ఞతలు. అందమైన ముఖ చిత్రాన్ని తయారు చేసిన గిరిధర్ అరసవెల్లి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గొప్ప పుస్తకం మీ చేతుల్లో ఉంది. చదవండి, ఆనందించండి, ఆస్వాదించండి. ఇట్లు మీ కొనపరాజు కుమార్. అరుణ్ గారు, మీకు శుభాకాంక్షలు. మీరు అనువాదం చేసిన రష్యన్ రచయిత చెకోవ్ కథల పుస్తకం ఈ వారం అందుబాటులోకి వస్తుంది. ధన్యవాదాలండి. మొదటగా మీరు అనువాదాలు ఎప్పుడు మొదలు పెట్టారు? దీని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? మాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ అండి. మా నాన్నగారు హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేసేవారు. పుస్తక పఠనం మా నాన్నగారు, మా అమ్మగారే అలవాటు చేశారు. నాకే కాదు, అతని స్టూడెంట్స్ అందరికీ కూడా పుస్తకాలు చదవమని ప్రోత్సహించేవారు. చిన్నప్పటి నుంచి విశాలాంధ్ర బస్సు వచ్చినప్పుడు, వ్యాన్ వచ్చినప్పుడు రష్యన్ సాహిత్యం బాగా ఎక్కువగా చదవడం అలవాటు. అక్కడ కొనుక్కుని
సో అలా దోస్తోవ్స్కీకి, టాల్స్టాయ్‌కి, తర్వాత చెకోవ్‌కి వీళ్ళందరికీ అభిమానులం అయ్యాం కూడా. సో మొదటగా అనువాదాలు చదివింది కూడా అక్కడే. అంటే సోవియట్ భూమి పత్రిక వచ్చేది. తర్వాత టాల్స్టాయ్ కథలు, అనువాదాలు చదవడం. తర్వాత అంకుల్ టామ్స్ క్యాబిన్ రంగనాయకమ్మ గారి అనువాదం, టామ్ మామి ఇల్లు అని అది చదవడం. ఇవన్నీ ఒక రకంగా బహుశా అనువాదాల వైపు ప్రోత్సహించి ఉంటాయి చిన్నప్పుడు పడ్డ బీజాలు. సో ఆ తర్వాత ఎప్పుడు సీరియస్గా అనువాదాలు చేయాలి, దీన్ని ఒక కెరీర్ తీసుకోవాలి అలా ఏమీ అనుకోలేదు. తెలియదు కూడా ఇది ఒక కెరీర్ ఉంటుంది అని. అంటే పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు, రంగనాయకమ్మ గారు, సహవాస్ గారు, తెన్నేటి సూరి గారు వీళ్ళ అనువాదాలు అయితే చదివాను. 2019లో నేను ఈ ట్రాన్స్లేషన్ వైపు రావడం జరిగిందండి. అనువాదం ఒక రిలేటివ్ తనకి ట్రాన్స్లేషన్లో కొంచెం హెల్ప్ చేయమని అడిగినప్పుడు చేస్తే తను మీరే చేయొచ్చు కదా అన్నారు. తను జర్నలిజంలో ఉన్నారు. అంటే మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేస్తారు? ఇంగ్లీష్ నుంచి తెలుగులోకండి. నేను మొదట చేసిన పుస్తకం ప్రజాశక్తి వాళ్ళకి మోదీనామా అని చేశానండి. ఆ తర్వాత కుమార్ గారు ఇలా దోస్తోవ్స్కీ నవలలన్నీ తెలుగులోకి తెస్తాను అని అనుకుంటున్నాను. దోస్తోవ్స్కీకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యాక్చువల్గా నాకు దోస్తోవ్స్కీ ఎలా పరిచయం అంటే డిగ్రీ చదువుతున్నప్పుడు క్రైమ్ అండ్ పనిష్మెంట్ చదివానండి. ఇంగ్లీష్లోనే చదివాను. అంతవరకు చదివిన సాహిత్యం అంతా ఒక ఎత్తు, క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఒకటే ఒక ఎత్తు అనిపించింది. అంటే ఇలా కూడా అసలు ఏమాత్రం జడ్జిమెంటల్గా లేకుండా ఇలా కూడా నవలు రాస్తారు, ఇంతలా మానవులను ప్రేమిస్తారు అన్నది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పటి నుంచి నేను దోస్తోవ్స్కీకి వీరాభిమానిగానే ఉన్నాను. సో ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో నాకు కూడా అవకాశం వస్తే బాగుండు అనుకున్నాను. అలాగే అతనికి కూడా నా గురించి తెలిసి కరంజో బ్రదర్స్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఒక రచయితగా ఒక కథను మొదలుపెట్టి రాయడానికి, ఇంకో రచయిత చేసిన కథని అనువదించడానికి, వీటి రెండిటి మధ్యలో మీకు కనిపించే తేడా ఏంటి? ఛాలెంజెస్ ఏంటి? ఇది మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఒక ట్రాన్స్లేటర్ని యాక్చువల్గా అడగవలసిన ప్రశ్న మీరు అడిగారు. అంటే ఎక్కువ మనం ఎప్పుడైనా ఏదైనా చదివిన ట్యాగోర్ కథలు చదువుతాం, శరత్వి చదువుతాం, మనం ఏమనుకుంటాం, ట్యాగోర్ని చదివామని అనుకుంటాం, కానీ ఆ ట్రాన్స్లేటర్ పేరు సాధారణంగా చూడం కదా. అంటే వాళ్ళకి క్రియేటివిటీ అవసరం లేదు అని మన ఉద్దేశం. కానీ కాదండి, ఏంటంటే ట్రాన్స్లేటర్స్ కూడా మొన్న ఏదో మీటింగ్లో కూడా ఎవరో అన్నారు, రచయిత ఫాదర్ లాంటి వాడైతే ట్రాన్స్లేటర్ మదర్ లాగా. ఎందుకంటే అంటే కన్నడం వీళ్ళు కూడా కంటారు యాక్చువల్గా. సో క్రెడిట్ పెట్రియార్కల్ సొసైటీలో ఫాదర్కే వెళ్తుంది అని ఒక మాయా పండిట్ అని ఆవిడ అన్నారు, ఒక ఫేమస్ ట్రాన్స్లేటర్. అంటే నాకు అది నిజమే అనిపించింది. రచయిత గొప్ప, ట్రాన్స్లేటర్ గొప్ప అన్ని కాంట్రవర్సీ జోలికి మనం పోవద్దు. కానీ నేను అనేది ఏంటంటే రచయితకి తను రాయడానికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. తనకి నచ్చినట్టు తన క్యారెక్టర్స్ని మలుచుకోవడానికి, కావాల్సిన చోట మలుపులు తిప్పడానికి ఒక స్వేచ్ఛ, అతని క్రియేటివిటీకి హద్దులేమి ఉండవు. ఆయన ఇష్టం వచ్చినట్టు మార్చుకోగలరు. కానీ ఆయన లేదా ఆవిడ ఎవరైనా రచయిత లేదా రచయిత్రి. ట్రాన్స్లేటర్కి ఏంటంటే అంతే అమౌంట్ ఆఫ్ క్రియేటివిటీ పెట్టాలి. ట్రాన్స్లేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ప్లే ఆఫ్ వర్డ్స్ అండి. ఒక రెండు లాంగ్వేజ్లు వచ్చినంత మాత్రం ట్రాన్స్లేషన్ అయితే అయిపోదు. అంటిల్ అండ్ అన్లెస్ మీరు కంప్లీట్గా ఆ వర్క్కి కనెక్ట్ అయ్యి అది ఆ సోల్ ఆఫ్ ద ఆథర్ మీరు పట్టుకుంటే కానీ ట్రాన్స్లేషన్ అన్నది పర్ఫెక్ట్గా రాదు నాకు తెలిసి. మెకానికల్ ట్రాన్స్లేషన్స్ వేరు, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్స్ కాదు. మీరు అది మీరు ముందు రచయిత అంతరంగాన్ని పట్టుకోగలగాలి. అతను ఏం చెప్పదలుచుకున్నాడో అది మీరు పాఠకుడికి కన్వే చేయాలి. సో ప్రతిసారి ఒక లాంగ్వేజ్లో ఉన్న ఇడియమ్స్ కానీ యూసేజెస్ కానీ ఏవైనా సరే అది వేరే లాంగ్వేజ్లోకి మార్చేటప్పుడు ఉండవు. సో మీరు వాటిని అలాగా ట్రాన్స్లేట్ చేస్తారంటే కుదరదు. ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ లిమిటేషన్స్. సో మీరు ఈ నేటివిటీకి తగ్గట్టు దాన్ని మార్చాలి. సపోజ్ ఇంగ్లీష్లో మనం డియర్ డియర్ అని అంటారు, ఏదైనా ఒక ప్రేమ ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉంటుంది ఇంగ్లీష్లో, బికాస్ వాళ్ళకి లవ్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం అంటూ ఒకటి ఉంది.
తెలుగులో మనం లవ్ ని చాలా తక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తాం కదా. ప్రియా ప్రియా అని ఎవరు, అంటే ఇప్పుడు డియర్ అంటే అక్కడ తల్లి కొడుకుని పిలవచ్చు, భర్త భార్యని పిలవచ్చు, భార్య భర్తని పిలవచ్చు, ఎవరైనా సరే ఇట్స్ అ కామన్ ఎక్స్ప్రెషన్ దేర్. అదే మనం చేయాలి అంటే మీకు ఎలా, బట్ యూ హ్యావ్ టు కన్వే దట్ ఫీల్ షుడ్ బి కన్వేడ్. సో అంటే నేను చెప్పింది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక వర్డ్ గురించి. అలా మీరు యూసేజెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు సోల్ ఆఫ్ ద అదర్ కథలో కూడా చాలా సార్లు అక్కడికి ఇక్కడికి నాట్ ఓన్లీ లాంగ్వేజ్, కల్చర్ లో తేడా ఉంటుంది. మీరు ఒక లాంగ్వేజ్ ఎప్పుడు ఒక కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది కదా. ఇప్పుడు రష్యన్ నుంచి ఇంగ్లీష్ లోకి, అంటే రష్యన్ లాంగ్వేజ్, రష్యన్ కల్చర్ ని ఇంగ్లీష్ లోకి తెచ్చారు ఆవిడ, కాన్స్టెన్స్ గార్నెట్ కానీ ఇంకొకటి కానీ. మళ్ళీ మనం దాన్ని తెలుగులోకి తీసుకురావాలి. సో వీ హ్యావ్ లిమిటేషన్స్, అది మనకి అర్థం అవ్వాలి ఆ ప్రాసెస్ అంతా తెలుగు వాళ్ళకి. సో కస్టమ్స్, కల్చర్, రిలీజియన్ ఇలా ఎన్నో ఉంటాయి. అవన్నీ వాటి గురించి ట్రాన్స్లేటర్ కి ఒక బేసిక్ అవగాహన అన్నది ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు, బ్రదర్స్ కరంజోవ్ రాసేటప్పుడు కానీ, చెకోవ్ కథలు రాసేటప్పుడు కానీ, అక్కడ రష్యాలో ఏం జరిగింది 150 ఏళ్ల కిందటి, ఆల్మోస్ట్ 150 ఏళ్ల కిందటివి ఈ రచనలు. సో ఇప్పుడు ప్రజెంట్ డే రీడర్ వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే, మనం అలా తెచ్చి ఏదో ఒకటి ఎత్తేస్తే వాళ్ళకి కష్టం అవుతుంది కదా. సో ముందు మనం కన్వే చేయాలంటే మనకి ఐడియా ఉండాలి. అప్పుడు పరిస్థితి ఏంటి, అక్కడ ఎవరు పరిపాలించారు ఏంటి, తర్వాత అప్పుడు సమాజం ఎలా ఉంది, అవన్నీ మనం ఫుట్ నోట్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ మనకంటూ ఒక అవగాహన ఉంటే అప్పుడు మనం, క్రిస్టియన్ ఫిలాసఫీ ఉంటుంది అందులో, తర్వాత సోషలిజం గురించి ఉంటుంది బ్రదర్స్ కరంజోవ్లో, బాబెల్ టవర్ అంటారు అతను, తర్వాత గ్రాండ్ ఇంక్విజిటర్ అంటే ఒక మతాధికారి దేవుడితో ఒక ఎన్కౌంటర్ ఉంటుంది. అంటే దట్ నాకు తెలిసి దట్ ఈస్ ద మోస్ట్ హీరోయిక్ ఎపిసోడ్ ఇన్ ఎనీ లిటరేచర్. డైరెక్ట్ గా ఒక మతాధికారి అంటే ఒక పోప్ స్థాయి మనిషి ప్రత్యక్షంగా దేవుడితో వాదిస్తాడు. అంటే దానికి మనకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఆటో అని స్పెయిన్ లో అన్యమతస్తుల్ని కాల్చి చంపేసేవారు కంప్లీట్ గా, అంత క్రూరంగా. సో అటువంటి పరిస్థితుల్లో దేవుడే వస్తాడు అని ఒక ఊహతో ఒక కథ నడుస్తుంది. దేవుడు వచ్చినప్పుడు ఈ మనిషి, ఈ మతాధికారి ఎలా రిసీవ్ చేసుకున్నాడు, అతను దేవుడు అని తెలిసి అతనితో ఏం మాట్లాడాడు అంటే, మనకి బేసిక్ గా బైబిల్ మీద కొంత అవగాహన ఉండాలి ఇలాంటివి చేయాలంటే. క్రిస్టియానిటీ గురించి అవగాహన ఉండాలి. అలాగే నాకు కరంజోవ్ బ్రదర్స్ చేసినప్పుడు నాకు కొత్తగా ఒక విషయం తెలిసిందండి. ఈ గ్రాండ్ ఇంక్విజిటర్ కి ముందు ఒక చాప్టర్ ఉంది, రెబెలియన్ అని, తిరుగుబాటు అని. అందులో పీక్ క్రూరత్వం చెప్తాడు దోస్తోవ్స్కీ. మనిషిలో ఎంత క్రూరత్వం దాగి ఉంటుంది అంటే, నేను అది చదువుతున్నప్పుడు ఒక వారం రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నా, నేను చేయలేనేమో అనుకున్నాను. అంటే ఇంత దారుణంగా ఉంటాడు ఆ మనిషి నిజంగానే అంటే, నిజంగానేనండి. మనకు కూడా పేపర్లో అప్పుడప్పుడు న్యూస్లు కనిపిస్తూ ఉంటాయి కదా, తమ సొంత పిల్లల్ని తమే హింసించి లేదా ఇంకొక అఘాయిత్యం చేసే తండ్రులు, తల్లులు, చంపేసేవాళ్ళు, నానా యాతనలు పెట్టాం అంటే అదొక సైకాలజీ. సాడ్ అన్న ఎక్స్ప్రెషన్ నుంచి సాడిజం వచ్చిందని నేను అనుకున్నాను, కానీ కాదండి. డీసేట్ అని ఒక ఫ్రెంచ్ పెద్ద మనిషిని, అతని గురించి చదివినప్పుడైతే నేను చాలా భయపడ్డాను కూడా నిజానికి. అంటే మనకి రాక్షసులు అన్నది మన పురాణాల్లో జస్ట్ కొమ్ములు, కోరలు, వాటితో ఎక్స్ప్రెషన్స్ తో వదిలేస్తారు. అంత డీటెయిల్స్ మనకి ఇవ్వరు, లేదా మనం చదవలేదు. అంటే వాళ్ళు చేసే అఘాయిత్యాలు ఇలా ఉంటాయి అన్నది తెలిసింది నాకు. డిసైడ్ చేసిన అంటే ఒక కైండ్ ఆఫ్, అది ఏమంటారు దాన్ని, ఒక క్రూరత్వం, ఆ సెక్షువల్ రిలేషన్స్, ఆ క్రూరత్వం, మనిషిని అణిచివేయడం, ఆడవాళ్ళని, పిల్లల్ని. అది చదివి నేను చాలా అంటే అది అప్పుడు నేను డిసైడ్ పేరు మాత్రమే మెన్షన్ చేస్తాడండి కరంజోవ్. ఎవరి డిసైడ్ సాడిజం అన్న అప్పుడు దాని గురించి డీప్ గా చదివినప్పుడు నేను నిజానికి భయపడ్డాను. సో అంటే మనకి అందులో మనం పూర్తిగా లీనం అయిపోతాం అనమాట. నిజంగా ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఏదో ఒకటి కూర్చుని, మీకు ఇంగ్లీషు, తెలుగు, లేదా తెలుగు కన్నడ, తెలుగు రష్యన్ ఏదో అలా వచ్చేస్తే చాలదండి.
ఆ వర్డ్ కి మీకు మీనింగ్ తెలిసిపోయినంత మాత్రం చాలదు. యు లివ్ ద లైఫ్ ఆఫ్ ద ఆథర్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు క్యారీ ఇట్ టు యువర్ రీడర్స్. సో యూ డోంట్ నో హూ ద రీడర్స్ ఆర్. అంటే రచయితకు కూడా తెలీదు, బట్ అతనికి ఒక టార్గెట్ రీడర్స్ ఎవరో ఉంటారు. సో మీరు ఎప్పటిదో ఎస్పెషల్లీ ఒక 150 ఏళ్ళ కిందటిది 200 ఏళ్ళ కిందటిది నవల తెచ్చి చేస్తున్నప్పుడు ద రెస్పాన్సిబిలిటీ ఇస్ మోర్ ఐ ఫీల్. సో ట్రాన్స్లేటర్ కష్టాలు పీతవే అని ట్రాన్స్లేటర్ కష్టాలు ట్రాన్స్లేటర్ ఉంటాయి. అంటే నేనేమంటున్నానంటే ఇది చాలా కష్టపడిపోయి యాతన పడిపోయి మేము చేస్తాము అని చెప్పటం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ యు లవ్ that work and you have a passion about that work or the other, సరైన ట్రాన్స్లేషన్ రాదండి. దట్స్ వాట్ ఐ ఫీల్. అందుకనే ప్రతిదీ మనం చేసేలేం, ప్రతి జానరా మనం చేసేలేం. మనకి అంటూ ఒకటి ఏదో ఒకటి ఉంటుంది, దానికే కనెక్ట్ అవుతాం, అదే చేయగలం కరెక్ట్ గా. చెకోవ్ విషయానికి వస్తే, చెకోవ్ని మీరు ఎప్పుడు చదివారు? అది చదివినప్పుడు మీ అనుభూతి ఏంటి? 8th 9th ఇంటర్మీడియట్ ఈ ప్రాంతాల్లో అందరికీ కంపల్సరీ ప్రపంచ పాఠకులు అందరూ చెకోవ్ ఒక కథను చదువుతారండి. ఎస్పెషల్లీ వంకా జుకోవ్ కథ చదవని ప్రపంచ పాఠకుడు ఎవ్వరూ ఉండరు. సో అది చదివినప్పుడు నేను దానికి ముందు వెనక కూడా కాస్టవే అని టాగోర్ కథ ఒకటి ఉండేది మాకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లోనో నాంటేల్లోనో ఉండేది. బా ఏం కథలు, నిజంగా ఇద్దరు భలే ఏడిపించారనమాట. చెకోవ్ మన చెకోవ్, టాగోర్ మన టాగోర్. సో అప్పటి నుంచి చెకోవ్ అంటే ఒక అంటే ఒక మానవత్వం కలిగిన రచయిత అని అప్పుడు ఫీల్ అయ్యాను ఇంటర్మీడియట్ లో. ఆ తర్వాత ఫర్దర్ గా నేను పర్స్యూ చేయలేదు. తర్వాత ఏదో సందర్భంలో కొన్ని 1-2 కథలు చదివినప్పుడు ఈయన సర్కాస్టిక్ గా సెటైర్ వేస్తూ, అంటే మనుషుల అజ్ఞానాన్ని చూసి ఇతను నవ్వుతూ ఉండే ఒక కోల్డ్ హార్టెడ్ ఇంటెలెక్చువల్ ఏమో. అంటే ఈయన ఒక మహామేధావి, ఈయన మనుషులకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. ఆయన ఎండింగ్స్ కూడా మీకు తమాషాగా ఉంటాయి కదా. చెకోవ్ ఎండింగ్స్ ఒక తమాషా ఉంటుంది వాటిలో. సో నాకేమనిపించింది అంటే ఈ జనాలంతా మూర్ఖులు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలీదు అని ఈయన వాళ్ళని చూసి నవ్వుతున్నాడేమో, వెటకారం తృణీకారం ఉందేమో అని అది ఒక అపోహ అండి నిజానికి. సో నేనైతే అలా ఫీల్ అయ్యాను. అవి నచ్చేవి, కానీ మీకు నేను ముందే చెప్పాను, నేను ఒక దోస్తోస్కి హ్యాంగ్ ఓవర్ లో ఉండేదాన్ని, ఇప్పటికీ ఉన్నాను. సో అది అంటే మీరు కరంజో బ్రదర్స్ లాంటి ఒక వర్క్ చదివాక ఆ మైకం అంత వేగం దిగదు. దట్టు నేను అది 6 నెలల పాటు అందులోనే ఉన్నాను కంప్లీట్ గా ట్రాన్స్లేషన్ తో. అంటే నాకు పదం నా మైండ్ లో తిరుగుతూనే ఉండేది. సో దోస్తోస్కి నేనేం ఫీల్ అయ్యానంటే, మనం అన్కండిషనల్ లవ్ అంటాం కదా ఒక వర్డ్. అన్కండిషనల్ లవ్ అన్నది ఎవరు? సాధారణంగా తల్లి ప్రేమని చెప్తాం మనం. తల్లి కన్నా ఇంకా అన్కండిషనల్ లవ్ మనం ప్రపంచంలో ఎక్స్పీరియన్స్ చేయాలంటే అమ్మమ్మలు, రైట్? అమ్మమ్మలు, నాయనమ్మలు మనవల్ని వాళ్ళు ఏం అల్లరి చేసినా, ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా మనవళ్ళు మనవరాళ్ళని ఏమనుకుంటారంటే బచ్చే హై, నాదాన్ హై, నా సమజ్ హై, సీకెంగే సుధరెంగే. ఇదే వాళ్ళు అలాగే అనమాట. ఆ పిల్లాడు ఏం పర్లేదు, చేస్తే తప్పే ఉంది, పర్వాలేదు. వాళ్ళ జీవితానుభవం ముందు ఈ తప్పులు పెద్ద తప్పులుగా వాళ్ళకి అనిపించవు. సో దే కంప్లీట్లీ విత్ దేర్ లవ్ అండ్ అఫెక్షన్ దే వాంట్ టు చేంజ్ ఎవ్రీథింగ్. సో దోస్తోస్కి ప్రేమ ఆ కైండ్ ఆఫ్ ప్రేమ అని నేను ఫీల్ అయ్యాను. సో నాకు అలా అనిపించింది. దోస్తోస్కి ఎవరిని జడ్జి చేయడు. అంత ప్రేమ నిజంగా ఉంటుందా? ఎందుకంటే అతను మరణాన్ని చూసాడు. మరణం ఇంకో క్షణంలో చచ్చిపోబోతూ బతికాడు. సో హీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇట్. సో అతనికి అంటే ఆ ఎక్స్‌పీరియన్స్ చేసినందుకు ఒక కక్ష కూడా ఉండొచ్చు. కానీ అతను ప్రేమించాడు. ఏదైనా జరగొచ్చు. అంత అలాంటి అంటే నేను ఆ అమ్మమ్మ కైండ్ ఆఫ్ లవ్. ఒక అమ్మమ్మ ఇంట్లో ఉన్నాననుకోండి కరంజో బ్రదర్స్ చేసి, మీరు చెకోవ్ నాకు ఎట్లా అనిపించారంటే, చెకోవ్‌ని చేయండి అని కుమార్ గారు చెప్పినప్పుడు ఓ 4, 5 కథలు చదివి నాకు రెసిడెన్షియల్ స్కూల్‌లో పడేసినట్టు అయింది. అంటే తిన్నగా మన ఇంటి నుంచి హాస్టల్‌లో వేస్తేనే మనకి ఏడుపొస్తుంది. అలాంటిది తిన్నగా అమ్మమ్మ ఇంటి నుంచి హాస్టల్‌కి వెళ్లి ఇమాజిన్ చేసుకోండి. దట్ టూ ఒక స్ట్రిక్ట్ వార్డెన్ ఉంటే. సో అట్లా అనిపించింది నాకు. ఈ మనిషికి అసలు ఎక్కడ ప్రేమ అన్నది లేదా? ఇతనికి ఇంత వెటకారం, తృణీకారం ఏంటసలు ఈయనకి అన్నట్టు నాకు ఒక ఉండేది. నేను ఎలాగైనా కుమార్ గారిని
కన్విన్స్ చేసేసి, సార్ మనం ఈ ప్రాజెక్ట్ తర్వాత చూసుకుందామండి, దోస్కి ఇంకా ఉన్నాయి డీమన్స్ చేసుకుందామండి అని అతన్ని కన్విన్స్ చేయడానికి నేను నా మనాన్ని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. అతను నా మిగతా దోస్కి ఆల్రెడీ పెద్ద వర్క్ చేస్తామండి, ముందు చెక్అవుట్ చేసుకుని తర్వాత మళ్ళీ వెనక్కి వద్దామండి కావాలంటే అని అతను ప్రయత్నిస్తున్నారు. సో మా ఇద్దరికి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఇది నడిచింది. ఆయన డిమాండ్స్ తెప్పించారు. నేను అంటే ఈ పాటికి అది వచ్చి ఉండాలి ట్రాన్స్లేషన్ యాక్చువల్ గా. చేస్తాను అని స్టార్ట్ చేసే ముందు ఆయన ఆపిమన్నారు. ఆపేసి నేను మీకు చెకప్ పంపిస్తాను, అన్ని నాకు లింకులు పెట్టండి, సో ఎన్ని ఉంటే అన్ని మనకి పుస్తకాలు కొనేసి చేసేద్దాం. ఇదంతా ఒక అంటే అపోహ మాత్రమే. నిజంగా చెకవ్ అలాంటి అతను కాదండి. నేను చెకవ్ పుస్తకం పట్టుకుని ప్రజలకి ఇది చెప్పబోవటం లేదు. ఇలా నేను మీకు చెప్పాను 1890s కి ముందు రాసిన వాటిలో అతను ఒక మేధావి కాబట్టి ప్రజల అజ్ఞానాన్ని చూసి అతని బాధతోనే అలా రాశాడు. అంటే వీళ్ళకి ఏం కావాలో వీళ్ళకి తెలియదు. కానీ నేను ఎప్పుడు చెకవ్ పక్షపాతిని అయిపోయానంటే వార్డ్ నెంబర్ 6 చదివాకండి. వార్డ్ నెంబర్ 6 ఇస్ లైక్ ఏ భగవద్గీత. సింప్లీ అది వార్డ్ నెంబర్ 6 అందులో ఒక్క వాక్యం చెప్తాను వినండి. పిచ్చాసుపత్రులు, జైళ్లు లేని ఒక సమాజాన్ని మన ముందు తరాలు చూస్తాయి అని అతను చాలా కాన్ఫిడెంట్ గా ఒక క్యారెక్టర్ చెప్పిస్తాడు. అంటే ఎంత బ్యూటిఫుల్ డ్రీమ్. మనకి మార్టిన్ లూథర్ కింగ్ డ్రీమ్ గుర్తొస్తుంది. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ వన్ డే అని ఆయన చెప్తాడు కదా, ఒక మంచి సమాజం కోసం. సో అంటే ఇది మొత్తం ప్రపంచాని కోసం ఇతని కన్న కళ. పిచ్చాసుపత్రులు లేని, జైళ్లు లేని ఒక నేరరహిత సమాజం ఏర్పడుతుంది అని ఒక నమ్మకం. అండ్ వార్డ్ నెంబర్ 6 లో ఆయన చెప్పింది మనకి భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే, నీ పని నువ్వు చెయ్యి, నీ పని చేయడానికి మాత్రమే నీకు అర్హత ఉంది. అంతేగాని నువ్వు మెట్ట వేదాంతం మనం ఫస్ట్ చెప్పేది ఏంటి, ఏదైనా సరిగ్గా లేదు అంటే తలరాతండి. ఫస్ట్ చెప్పేది తలరాత. వాళ్ళ డెస్టినీ అన్ని ఫిక్స్డ్. ముందే నీ జన్మ, నీ మొత్తం నీ డెస్టినీ అంతా ఫిక్స్ అయిపోయింది. సో నువ్వేం చేసినా దాన్ని మార్చుకోలేవు. ఇది కాదు రైట్ ఫిలాసఫీ. అయితే ఒక క్యారెక్టర్ చేత ఈ ఫిలాసఫీ అంతా చెప్పిస్తాడు ఆయన. మనకి ముందేమనిపిస్తుందంటే ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ చూసి, ఆండ్రీ ఎఫ్ మిచ్ అని డాక్టర్, ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ చూసి ఆయన ప్రొటాగనిస్ట్ ఏమో అనుకుంటాం. నేను కూడా అలాగే అర్రే ఇంత ఇలాంటి మనిషి అని సగం కథ చదివి ఆపేద్దాం అనుకున్నాను. తీరా పూర్తిగా చదివాక మీకు వి సీ ఎ డిఫరెంట్ చెకోవ్. అండ్ ఆ తర్వాత ఇంకా తిరిగే లేదండి. చెకోవ్‌కి నేను వీరాభిమాని అయిపోయాను. అంటే ఇంత ఇది చూడండి, అసలు మామూలుగా కథలు రాయడం వేరు. ఇలాంటి ఒక సమస్త మానవాళిని అతను ప్రేమించాడు. అండ్ ఒక ఎలాంటి సమాజం కోసం కలకన్నాడు, అది వస్తుందని నమ్మాడు. అంటే ఎంత ఆప్టిమిస్ట్. నువ్వు తీసిన గోతిలో నువ్వు పడతావు అన్న సిద్ధాంతం ఆయన చెప్పాడు. నీ చేతిలో ఒక పని ఉంటుంది. మీరు ఒక స్కూల్ టీచరో లేకపోతే ఏదో అయ్యి ఆ పని మీరు చేయాలి. చేస్తే నలుగురు జీవితాలు, ఒక డాక్టర్ కొని. సో మీరు అందులో అతను పిచ్చాసుపత్రిలో డాక్టర్. అతను చేయగలడు, చేస్తే అక్కడ సిట్యుయేషన్ బాగుపడుతుంది. కానీ అతనేం చేయడు. దానికి ఫిలాసఫీ చెప్తాడు. ఇది అంతే, ఇక్కడైనా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీరు వెచ్చటి గదిలో కూర్చున్నా, పిచ్చాసుపత్రిలో ఉన్నా, ఏదైనా ఇట్ ఈస్ ఆల్ మ్యాటర్ ఆఫ్ మీ అంతరంగానికి సంబంధించిన విషయం ఇది అని. బట్ ఫైనల్ గా ఏమవుతుందంటే ఈయన కూడా అదే హాస్పిటల్లో చేరుతాడు. నేను మొత్తం కథ చెప్పేయడం కరెక్ట్ కాదేమో. సో నువ్వు చెప్పింది నీ వరకు తన దాకా వస్తే గానీ తెలియదు. మనం బయట వాళ్ళకి చెప్తాం ఫిలాసఫీ, నీ వరకు వచ్చాక నువ్వు దాన్ని అప్లై చేసుకోగలవా లేదా, అది క్వశ్చన్. సో పార్ట్ నెంబర్ 6 ఇస్ జస్ట్ లైక్ భగవద్గీత అండి. ఆ తర్వాత 1 by 1 అద్భుతమైన కథలు. నాకు నిజంగా చెకోవ్ మహానుభావుడు. అంతవరకు మీకు ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, సస్పెన్స్లు, లేకపోతే ప్రేయసి ప్రియలు వర్ణనలు, లేకపోతే అలాంటివి ఏమీ ఉండవు మీకు. చదివితే ఫ్లాట్ స్టోరీ అనిపిస్తుంది, కానీ మళ్ళీ చదవాలని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒక మెచ్యూరిటీ వస్తుంది, మళ్ళీ చదవాలి అనిపిస్తుంది. అరే ఇలాంటి మనిషిని మనం ఎక్కడో చూసామే అనిపిస్తుంది, లేదా మనమే ఇలాంటి మనుషులమేమో అనిపిస్తుంది. మనం కూడా ఇలాగే బిహేవ్ చేసామేమో అనిపిస్తుంది. కొన్నిసార్లు సర్దుకోవాలనిపిస్తుంది, కొన్నిసార్లు ఏడవాలనిపిస్తుంది. ఎందుకంటే
ఆ తప్పులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి మనం చేసిన తప్పులు. సో ఇప్పుడు రోషెల్స్ ఫిడెల్ అనే ఒక కథ ఉందండి, మీరు చదివే ఉంటారు. అది అందులో ఒక ఫిడ్లర్ ఉంటాడు. ఆయన మామూలుగా శవపేటికలు తయారు చేస్తుంటాడు. అందులో చెకోవ్ తరహా హాస్యం ఉంటుంది. ఆయనకి పెద్ద బిజినెస్ ఉండదు అని. ఎందుకంటే అక్కడ అందరూ యంగ్ పీపుల్ ఉంటారు. ఆ ఊళ్ళో ఎవరు చచ్చిపోతూ ఉంటారు కాబట్టి కాఫిన్‌లకి డిమాండ్ ఉంటుంది. సో, అట్లాంటి అక్కడ అక్కడ మీకు చెణుకులు తగులుతూ ఉంటాయి. చిన్న హాస్యం. అయితే ఆయన భార్యకి జబ్బు చేసి చనిపోయే స్టేజ్ వచ్చినప్పుడు హాస్పిటల్‌కి ఏదో పట్టుకెళ్తాడు. మొత్తం మీద భార్య చనిపోతుంది. హాస్పిటల్‌లో పేదవాళ్ళకి సమంగా ట్రీట్మెంట్ ఉండదు. అది ఇది అని కొనిస్తాడు. అయిపోతుంది. చనిపోయే ముందు భార్య కళ్ళల్లోకి ఇతను చూసినప్పుడు ఆమె కోసం కూడా కాఫీని తయారు చేస్తాడు. చూస్తే చనిపోయే ముందు ఆమెకి ఏమనిపించాలి? 40 ఏళ్ళో, 50 ఏళ్ల జీవితం ఇద్దరు కలిసి గడిపారు. సో, ఆమె బాధపడాలి, ఏడవాలి. ఈయనతో ఏదైనా అయ్యో! వెళ్ళిపోతున్నాను అని మాట్లాడు. ఆమె కళ్ళల్లో ఒక వెలుగు కనిపిస్తుంది. ఒక పెదవుల మీద ఒక చిరునవ్వు కనిపిస్తుంది. అంటే నాకు లిబరేషన్ దొరుకుతోంది అన్న టైప్ అని. అది ఆమె చనిపోయి ఆ ఫ్యూనరల్ అవి అయిపోయి ఈయన్ని వెంటాడుతుంది. ఇట్ హాంట్స్. ఆ వెలుగు, ఆ చిరునవ్వు ఈయన్ని వెంటాడతాయి. సో, ఈయనేమనుకుంటాడంటే బాధపడాలి గదా! ఎందుకు నవ్వింది? ఎందుకు ఆమెలో ఒక సంతోషం, ఒక వెలుగు ఎందుకు కనిపించాయి ఆ కళ్ళల్లో అని. అప్పుడు ఆలోచిస్తే ఇద్దరి లైఫ్‌ని ఆలోచిస్తే తనామె ఈ ఇన్నాళ్ళు సహజీవనంలో తనామెనెప్పుడు మనిషిగా ట్రీట్ చేయలేదు. ఒక పంచింగ్ బ్యాగ్ లాగా. అంటే తన కోపతాపాలు, తన అవసరాలు వీటన్నింటికి అక్కడ ఒక మనిషి ఉంది. ఆమెతో కలిసి జీవిస్తున్నాను. అంతే తప్ప ఆమె ఇష్టాయిష్టాలేంటి, ఒకనాడైనా ఒక ప్రేమపూరితమైన సో, ఐ థింక్ యూ అండర్‌స్టూడ్. ఇంక నేను మళ్ళీ డీటెయిల్డ్‌గా చెప్పవసరం లేదు. సో, అంటే మీకు కళ్ళల్లో నీళ్లొస్తాయి. ఎందుకంటే ఇట్ హ్యాపెన్స్. చాలా మంది జీవితాల్లో ఇది జరుగుతుంది. అంతర్మథనం లేకుండా చెకోవ్ కథ మన్ని ఒక అంతర్మథనానికి గురి చేస్తుందండి. అది ఎంత చిన్న కథ అయినా సరే. మీరు అద్దంలో మీరు చూసుకున్నప్పుడు మీరేదైనా సర్దుబాటు చేసుకోవాలి అన్న టైప్‌లో చెకోవ్ కథ చదివాక మీ జీవితంలో ఏదైనా మార్పు చేసుకోవాలేమో మన జీవితాల్లో. మీ అంటే కాదు మన అన్న ఒక అంతర్మథనానికి గురి చేస్తాడండి. అలా అని ఎక్కడ ఏంటి చెప్పాను గదా! ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, సస్పెన్స్‌లు అలాంటివేమి ఉండవు. మీకు ఫ్లాట్ స్టోరీ. ఇంతకు ముందర మీరు 'బ్రదర్స్ ఆఫ్ కరంజోవ్' అది చాలా పెద్ద నవల. దాన్ని అనువదించారు. ఈ పుస్తకం గూడా దాదాపు 800 పేజీలు పుస్తకం అనుకుంటా ఇది. ఈ 100 కథలు. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఈ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అంటే దేనికదే కొత్త. ఎందుకంటే నేను ఫస్ట్ థింగ్ నేను ఎస్టాబ్లిష్డ్ ట్రాన్స్‌లేటర్‌ని ఏం కాదండి. ఫస్ట్ నేను చేసింది ఒక చిన్న నాన్ ఫిక్షన్ పుస్తకం. రెండోది నేను చేసింది నవల 'దోస్తోయెవ్స్కీ బ్రదర్స్ కరంజోవ్.' సో, అది ఒక అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాను. సో, ఆ తర్వాత ఒకటేంటంటే ఇప్పుడు నాకు ఒక ఏదో ఏమంటారు దీన్ని? ఏదైనా ఒక కొత్త జబ్బేమో ఏదో పట్టుకుంది. ఏదైనా నేను చదవాలి అంటే దాన్ని అంటిల్ అండ్ అన్‌లెస్ నేను ఐ స్టార్ట్ ట్రాన్స్‌లేటింగ్ ఇట్ అది నాకు సరిగ్గా పూర్తిగా చదవలేకపోతున్నాననమాట. అన్ని ఎందుకంటే ఈ ట్రాన్స్‌లేషన్స్ అయ్యాక మామూలుగా ఏమైనా చదువుదామని ప్రయత్నిస్తే ఆహ్, అంటే ఉత్తినే ఊరికే చదవడానికి కాన్సంట్రేషన్ కుదరటం లేదు. మరి అందరి ట్రాన్స్‌లేటర్స్‌కి ఇది ఉంటుందో కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నాకే ఇలా అవుతుందో అర్థం అవ్వలేదు. 'కరంజోవ్ బ్రదర్స్' అంటే అది ఒక నవల మీరెలాగో అది పెద్ద నవల అన్నది కరెక్టే గానీ, మొత్తం మీద క్యారెక్టర్స్ లిమిటెడ్‌గా ఉంటాయి. సో, ఎన్ని మలుపులు తిరిగినా యూ విల్ బి డీలింగ్ విత్ ద సేమ్ క్యారెక్టర్స్. కొన్ని సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. అవే క్యారెక్టర్స్. అదే షార్ట్ స్టోరీస్‌కొచ్చేసరికి మీరు ప్రతి రోజు ఒక కథ చేస్తాం అనుకోండి సపోజ్. ఒక్కొక్కసారి 2 రోజులు పట్టొచ్చు. ఒక రోజులో అయిపోవచ్చు. పెద్ద కథలైతే వారం, 10 రోజులు పట్టొచ్చు. సో, మీకు ప్రతిసారి మారిపోతూ ఉంటుంది. క్యారెక్టర్స్ మారిపోతూ ఉంటాయి. మూడ్ మారిపోతూ ఉంటుంది. అండ్ సిట్యుయేషన్స్ అన్నీ మారిపోతుంటాయి. సిట్యుయేషన్స్ అక్కడ నవల్లో కూడా మారుతాయి. బట్ క్యారెక్టర్స్ మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది క్యారెక్టర్స్ మీద అక్కడ. ఇక్కడ మీరు ఎవ్రీ డే యూ విల్ బి డీలింగ్ విత్ న్యూ క్యారెక్టర్స్. సో, అది అంటే పేర్లొకటే కాదు. పేర్లు ఎదురుగా పుస్తకంలో కనిపిస్తూ ఉంటాయి.
కానీ అది ఎలాంటి క్యారెక్టర్ అన్నది మళ్ళీ మీరు అందులోకి మళ్ళీ వెళ్తూ ఉండాలి. పరకాయ ప్రవేశం అంటాను చూడండి. సో, నవల అన్నది ఒక మొత్తం 6 నెలల పాటు ఒక ఎక్స్‌పీరియన్స్. కొంతమంది ఆ క్యారెక్టర్స్‌ని తెచ్చి మనం వాళ్ళతో జీవించాం. కానీ ఇప్పుడేంటంటే రోజు రోజు కొత్త కొత్త క్యారెక్టర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళతో మనం ఫ్రెండ్‌షిప్ చేయడమో, ఏదో ఒకటి మొత్తం మీద వాళ్ళని అర్థం చేసుకుంటూ ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్‌గా. అది దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ ఫౌండ్ అండి. అంతకంటే మించి ఏమీ అనిపించలేదు. ఎందుకంటే మోస్ట్‌లీ సెట్టింగ్స్ అన్నీ రష్యన్ సెట్టింగ్సే రెండిటివి. తర్వాత ఇద్దరూ చాలా మానవతావాదులైన ఆథర్స్. కాబట్టి నాకు అంతకు మించి పెద్దగా డిఫికల్టీ ఏమి అనిపించలేదు. ఇవి డిఫికల్టీ అని కాదు. దిస్ ఈస్ ఎ డిఫరెంట్ సిట్యుయేషన్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ సిట్యుయేషన్. ఇది మొదటి భాగం అని విన్నాను నేను. ఇప్పుడొచ్చే పుస్తకం 100 కథలతోటి. దీంట్లో మొత్తం ఎన్ని భాగాలు రాబోతున్నాయి ఈ చెకోవ్ కథల్లో? అంటే చెకోవ్‌వి ఒక 530 వరకు స్టోరీస్ ఉన్నాయండి. ఒక అట్‌లీస్ట్ మనకి అవైలబుల్ ఉన్నవి ఒక 300 స్టోరీస్ వరకు ఉంటాయి. సో, ఒకటి గాని, 2 గాని భాగాలు రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఇంకో భాగం వస్తుంది ఇది కాకుండా. ఇంకొక భాగం తప్పనిసరిగా వస్తుంది. ఇంకో కూడా రావచ్చు. ఎందుకంటే నోవెల్లాస్ కూడా కలిపితే. మీకు శుభాకాంక్షలు. ఈ పుస్తకం బాగా పెద్ద సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. నమస్తే.